బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు ఉండడంతో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అభిషేక్ మను సింఘ్వీతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని కోరారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ సింఘ్వీ. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాసేపట్లో చాలా కీలక సమావేశం జరగబోతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాసేపట్లో కీలక సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకి ఈ సమావేశం జరగబోతోంది? ఎవరెవరు హాజరవుతున్నారు? సీఎం నివాసంలో 4:30 ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా సుప్రీంకోర్టులో నిన్న జరిగిన సుప్రీంకోర్టులో ఏదైతే కేసు విచారణకు సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుందో, తన కమిట్మెంట్ను ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం చేసిందో, అలాగే రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్కు సంబంధించి బీసీ రిజర్వేషన్ను సవాల్ చేస్తూ ఎదురైనటువంటి పిటిషన్కు సంబంధించి రేపు విచారణ ఉంది. ఈ విచారణకి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైంది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీని హైకోర్టులో వాదించడానికి ప్రభుత్వం తరపున ఆహ్వానించింది. ఆయనతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి రేపు కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఈయనకు అంతకుముందే తెలుసు, రేపు విచారణకు సంబంధించినటువంటి విచారణకు వాదించడానికి రావాలని ఆహ్వానించారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి సర్వే చేయడానికి గల కారణాలు, సర్వేలో వచ్చినటువంటి నివేదిక వచ్చిన తర్వాత ఏకసభ్య కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, దానికి కొనసాగింపుగా ప్రభుత్వం చేసినటువంటి 2 బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒక బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్కి పంపడం, ఆ గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి పెండింగ్లో పడడం, ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా అసెంబ్లీ సమావేశాల్లో సేమ్ బీసీ రిజర్వేషన్ని మళ్ళీ ఒకసారి బిల్లు రూపంలో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అది కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రెషర్ ఒకవైపు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మాట ఇచ్చాం కాబట్టి మాటకు కట్టుబడి ఎన్నికలకు వెళ్ళాలని జీవో 9ని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో తీసుకొచ్చింది. అయితే ఆ జీవోని హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికీ ఒకసారి విచారణ జరిగింది. రేపు తిరిగి విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బీసీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. న్యాయపరంగా రేపు ఎలాంటి అంశాలు కోర్టులో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అన్నిటి మీద, దానికి ప్రభుత్వం ఎలా వాదించాలనే దానికి సంబంధించినటువంటి విషయం మీద ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందే అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ని వినిపించడానికి వీలుగా ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న 3, ఇవాళ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రేపు పీసీసీ ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరి వాదనలు వాళ్ళు బలంగా సీనియర్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాత్రం అభిషేక్ మను సింఘ్వీని ఈ వకాలత్ తీసుకోవడానికి నియమించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి ఎపిసోడ్ ఏదైతే కులగణన కావచ్చు, ఈ బీసీలకు కులగణన తర్వాత వచ్చినటువంటి 56.33% జనాభాని తేల్చిన తర్వాత బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా కోర్టులో బలంగా వినిపించాలనుకుంటుంది. ఎప్పుడైతే రిజర్వేషన్ క్యాప్ 50% తొలగించకూడదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుందో, అసలు అలాంటి ఇవ్వాలనుకున్నా కూడా గణాంకాలు ఉండాలి, దానికి సంబంధించి ఊరికనే వేగ్గా బీసీలు 50% ఉన్నారు కాబట్టి ఇస్తాము అనేటువంటి కాకుండా పూర్తి స్థాయిలో ఆధారాలు ఉండాలనేటువంటి ఆర్గ్యుమెంట్స్ని కూడా గతంలో కోర్టులు వినిపించాయి. కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో ఇదే రకమైనటువంటి డీటెయిల్స్, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబంలో కులాల వారీగా ఎంతమంది ఉన్నారు, అనేటువంటి డాటా కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. కాబట్టి వీటన్నింటి ఆధారంగానే ప్రభుత్వం చేసినటువంటి
చట్టబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని, అలాగే ప్రభుత్వం స్థానిక సంస్థల మీద పూర్తి అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరు చైర్మన్ కావాలి, ఎవరు సర్పంచ్ కావాలనే దానికి సంబంధించినటువంటి విచక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఈ జీవోని తీసుకొస్తున్నామని జీవోలోనే మెన్షన్ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నింటిని కూడా హైకోర్టులో రేపు వినిపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందరి అభిప్రాయాల్ని, అందరి సూచనలు కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, బీసీ మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఈ సమావేశంలో కొన్ని విషయాల మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండాలి, ఇప్పటివరకు చేసినటువంటి గతంలో కోర్టుల్లో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, గతంలో వీటి మీద ఎలాంటి కోర్టులు జడ్జిమెంట్లు ఉన్నాయనేటువంటితో పాటుగా తమిళనాడులో ఎలా ఇంప్లిమెంట్ అయింది అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం అధ్యయనం చేసింది. మరోసారి రేపు కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కసరత్తును కూడా ఇవాళ చేస్తుంది. All right, Chari, thanks for the live updates.